వెళ్తే ఏం జరుగుతుందో అందరికి తెలుసు, కానీ మొగుడు ఊరు వెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ అద్రయాబి అనెస్టీ. ఫస్ట్ దొంగతనం వెళ్తాను సార్, మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఆల్ ది బెస్ట్, హ్యాపీ దొంగతనం. థ్యాంక్ యూ సార్, మీ బ్లెస్సింగ్స్ నాకుంటే కసక్క నిరాధిస్తా. ఇదేంటి దొంగతనం వెళ్తాను సార్. ఐ లవ్ యూ సార్. షిట్, నా బట్టలు నేనే వేసుకోవాలి, నా బ్రష్ నేనే చేసుకోవాలి, ఆఖరికి నా బెడ్రూమ్ లో కూడా నేనే ఊడ్చుకోవాలి. ఎవరా నువ్వు గొర్రె జుట్టేసుకొని అలా మీది మీదకి వచ్చేస్తున్నావే? నా పేరు తోటకూర కామేశ్వరరావు, యూ కెన్ కాల్ మీ తొక్క. ఓ 3 రోజుల కిందే మీ ఫ్లాట్ లోకి వచ్చాను. పక్కింట్లో వచ్చి నీకు సైట్ కొడతా ఉన్నాను. నేను చూసిన తర్వాత నాకు అమ్మాయిలు ఎవరూ కనిపించట్లేదు. నీకు అక్కడ రష్మి కనిపిస్తుందా? నాకు రచ్చ రవి కనిపిస్తున్నాడు. నీకు అక్కడ రోజా కనిపిస్తుందా? నాకు అక్కడ హరీష్ శంకర్ గారు కనిపిస్తున్నారు. చూసావా, యు ఆర్ సో బ్యూటిఫుల్. నాకు పొగుడుతలంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ నువ్వు పొగుడుతుంటే ఇంకా చెప్పు. అన్ని ఇప్పుడే చెప్పే సెట్ అమ్మా. నేను మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, మీ బెడ్రూమ్ కి వచ్చి నీ చెవులో చెప్తా. మా ఆయన ఈ రోజు ఈవినింగ్ అస్సలు ఊరు వెళ్ళట్లేదు. రాత్రి 9 తర్వాత నువ్వు అస్సలు మా ఇంటికే రావద్దు. నేను వస్తా, మీ ఇంటికి వచ్చేసి గోతికాడ నక్కలా బయట వెయిట్ చేస్తా, లోపలికి వచ్చేస్తా. నక్కలా వద్దు, పిల్లిలా వెయిట్ చేయి. ఎందుకంటే నేను డోర్ దగ్గర మియావ్ అంటాను, నువ్వు కూడా మియావ్ అన్నాను. నేను వచ్చి డోర్ ఓపెన్ చేస్తానే. ఓకే డన్. అమ్మో, మా ఆయన చేస్తున్నారే. ఎన్నిసార్లు చూసుకోవాలి, ఇంట్లో ఏం దొరకట్లేదు. క్యాంపుకు టైం అయిపోతుంది, రావే కఫాడి. ఏమండి, ఇక్కడే ఉన్నానండి. వాచ్ ఎక్కడే? ఇక్కడే ఉంది కదండి. సాక్సులు ఎక్కడే? అక్కడే ఉన్నాయి కదండి. క్యాంపుకు టైం అయిపోతుంది. ఇదిగోండి. ఏమండి, వెళ్ళక తప్పదా? నీ ప్రేమ చూస్తుంటే నాకు కూడా వెళ్ళాలని లేదే. ఒక్క సెకండ్ ఆగవా? హలో, క్యాంప్ క్యాన్సిల్. ఏమండి, ఎందుకండి పక్కనున్న వాళ్ళంతా నా మీద ఆడిపోసుకోవడానికా? మొగుని కొంగున కట్టేసుకుంది అని అనుకుంటారు. వద్దులేండి, మీరు వెళ్ళిరండి ఆఫీస్ కి. తప్పదా? తప్పదు. అరే, క్యాంప్ కంటిన్యూ చేయరా. ఏమండి, అసలే ఎండలు మండిపోతున్నాయి కదా, కొంచెం మీ కలర్ జాగ్రత్త. అరే, క్యాంప్ మళ్ళీ క్యాన్సిల్ రా. ఏమండి, తొక్కేం కాదు, మీరు గ్యారంటీ కలరేలే. ఆఫీస్ టైం అవుతుంది, క్యాంప్ కి వెళ్ళండి. వెళ్ళండి. తప్పదా? తప్పదు. అబ్బా ప్లీజ్, అబ్బా ప్లీజ్ వెళ్ళండి. సరే, ఆకలేస్తుంది, అన్నం తినిపోతా. ఉండండి, చివరిసారిగా ఒకసారి పెడతాను, అన్నం తినేసి వెళ్ళండి. చివరిసారా? ఏంటి, నన్ను అక్కడి నుండి అక్కడికి పైకి పంపించేది అదేంటి కొంపదీసి? ఏమండి, తినండి. నేను తినేస్తా లేవే. వద్దులేండి, మీరు తింటే నెమ్మదిగా తింటారు, టైం అవుతుంది, నేను పెడతాను, ఉండండి. తినిపిస్తున్నా, పిడకలు కొడుతున్నా. ఏంటండి మీ వేలకాలాలు, తినండి. పెడుతున్నా. హింట్ ఇచ్చేసింది. ఇక్కడ పిల్లి మ్యాం, అక్కడ పిల్లి మ్యాం. ఏంది కప్లింగ్ మీద దడదడుపు? పిల్లి ఎక్కడున్నావా? పిల్లి పిల్లి అమ్మ, దీని నోరు మూస్తే గాని. ఇప్పుడు నేను ట్రై చేస్తా. అమ్మ, దీని సంగతి ఏదో. మీరు వెళ్ళండి, క్యాంపుకు టైం అవుతుంది. ఆ పిల్లి గురించి మీకు ఎందుకు? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. తప్పదా? తప్పదండి, తొందరగా వెళ్ళండి. అమ్మో, కొద్ది అయితే దొరికిపోయేదాన్ని. ఉండు, వీడు ఎక్కడున్నాడో ఏమో. వచ్చేసావా? నువ్వు మిమిక్రీ భలే చేస్తావు తెలుసా. మీ అంటున్నావు, కట్లే కట్లే అంటున్నావు, భలే చేస్తున్నావు. ఎవరు, నేనా? తొక్కేం కాదు, నిజంగానే పిల్లి వచ్చింది అక్కడ, తెలుసా? నిజంగా పిల్లి వచ్చింది. కొద్ది అయితే మా ఆయనకు దొరికిపోయేదా. యూ ఎల్లో ఐ ఎల్లో బోత్ డర్టీ ఫెల్లో. 2 తలలు దగ్గరైతే పేలకొచ్చాను కొత్త ఇల్లు.
ఫ్రెష్ చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఓకేనా? ఓకే ఓకే, ఇప్పుడే వస్తాను. పైరా మీ ఆయన వచ్చే గ్యాప్ లో నేను చూసుకుంటానుగా, ఒక సాంగ్ వేసుకుంటానుగా. రగులుతోంది మొగలి పొద, గొగులుగుంది కన్నయ్యదా, రగులుతోంది మొగలి పొద, గొగులుగుంది కన్నయ్యదా. వీడేంటి క్యాంప్కి వెళ్ళాడు అనుకుంటే దీని భర్త అప్పుడే వచ్చేసాడు. ఈడేంటి నైట్ దొంగతనానికి వెళ్దామంటే దేహంలా జుట్టెత్తుకు పండుకోలేదు ఎదవా. కొన్ని మంచినీళ్ళు భయ్యా. వచ్చినప్పుడు తాగొచ్చాను భయ్యా. నాకు కొన్ని మంచినీళ్ళు కావాలని అడుగుతున్నాను భయ్యా. అన్నయ్య మా సొంత అన్నయ్య కూడా భయ్యా మంచినీళ్ళు అడగలేదు భయ్యా. నువ్వు మామూలు వ్యక్తి కాదు భయ్యా. నేను మంచినీళ్ళు అడిగాను భయ్యా. అంతేనా భయ్యా? ఒక్క నిమిషాలు తీసుకొస్తా, చిటికలో పట్టుకొస్తా భయ్యా. గ్లాస్ లో పట్టుకురా భయ్యా. పంచులు వద్దు భయ్యా, అది జబర్దస్త్ లేదు. నీళ్ళు ఇచ్చి మరి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏం ఫ్యామిలీ డార్లింగ్, సారీ లేట్ అయిపోయిందా? అంటే సడన్ గా అబ్బా ఇప్పుడు మా ఆయన గురించి ఎందుకు వదిలే, మీ ఆయన వస్తే బాగుంటుంది. అబ్బా వదిలే అన్నాను కదా. అది ప్లీజ్. దీనికే షాక్ అయ్యావా? ఏంటి ఈ విషయం నీకు ముందే తెలుసా? ముందే తెలుసు. నీకు పాలు కావాలి కదా ఎనర్జీకి, ఉండు ఇప్పుడే తీసుకొస్తానే. స్టాండ్ అప్ ఫర్ లవ్. ఇదేమో పాలిచ్చి ఎంకరేజ్ చేస్తుంది, వాడేమో నీళ్ళిచ్చి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ భార్య భర్తలు ఏంటి, ఈ ఎంకరేజ్మెంట్ ఏంటి, నాకేం అర్థం కాకుండా ఉంది. ఎందుకు వచ్చాను రా ఇంటికి? స్టాండర్డ్ ఫర్ లవ్. భయ్యా మీరు ఫీల్ అవుతున్నారు కదా భయ్యా, మీకు మధ్య నేను డిస్టర్బ్ గా ఉన్నా కదా, బయలుదేరుతా భయ్యా. భయ్యా వద్దు భయ్యా, నేనే మీకు డిస్టర్బెన్స్, నేనే వెళ్ళిపోతాను. లేదు భయ్యా మీకు అర్థం కావట్లేదు, మీరు మధ్యలో మంచి బిజీలో ఉన్నప్పుడు నేను వస్తున్నాను, ప్లీజ్. వద్దు భయ్యా, మీకు అర్థం కావట్లేదు, మీరు ఉండండి, నేను వెళ్తాను. మీరు పురుషు కాదు, మహాపురుషు భయ్యా. దండం పెడతాను భయ్యా, మీరు ఉండండి భయ్యా. మీ ఎంకరేజ్మెంట్ త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుందిరా. పాలు త్యాగం చేయొచ్చు, నీళ్లు త్యాగం చేయొచ్చు, ఈ త్యాగం ఏంట్రా, ఈ ఎంకరేజ్మెంట్ ఏంట్రా నీళ్ళిచ్చి మరి? అమ్మా మీరేమో తక్కువ తిన్నారా భయ్యా? ఇల్లు మొత్తం ఏమేం చేసుకోలేదా భయ్యా? మీరు మీ చుట్టూ చూస్తుంటే భయ్యా వామ్మో, ఈ ఎంకరేజ్మెంట్ నేను తట్టుకోలేనురా. నీ ఎంత గొప్ప మనిషి నేను ఎక్కడ మీరే గ్రేట్ భయ్యా, మీరు గ్రేట్ భయ్యా, మీరు గ్రేట్ భయ్యా, మీరు గ్రేట్ భయ్యా. చొక్కా, నువ్వు ఇలాంటి వాడవని నేను అనుకోలేదు తెలుసా. చుట్టూ పెంచాను కానీ అలాంటి వాడిని కాదమ్మాయి. నువ్వేం మాట్లాడద్దు, నాకు అర్థమైపోయింది నువ్వు ఎలాంటి వాడివో. కొంచెం ఒకసారి చెప్పండి అసలు మన గురించి. మేడం యాక్చువల్ మీద ఆ టైప్ కాదు. నువ్వు నీ ఆయన కాదా? మీ ఆవిడ కాదా? ఇంతకీ వీడెవడు భయ్యా? నా మగుడు భయ్యా. సమ్మర్ క్యాంప్ కానీ నేను ఇలా బయటికి వెళ్ళానో లేదో, నా ఇంట్లోనే సమ్మర్ క్యాంప్ పెట్టేశారా? ఇంతకీ ఏం జరుగుతుందా ఇందులో? స్టాండ్ అప్ ఫర్ లవ్. నాలో ఉన్న అగ్ని పర్వతాన్ని రేపారు. స్టాండ్ అప్ ఫర్ లవ్. వస్తున్నాను ఉండలే. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది